హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్గాను స్మార్ట్గాను చేసేస్తున్నాం కదా. ఈ రోజుల్లో పచ్చళ్ళు అనేసరికి ఎప్పుడు పెడితే అప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నారు. కానీ మనకి ఎక్కువగా మాట ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్లో నుంచి పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది నిలవ పచ్చళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. మరి ఈ మంత్లో పెట్టుకున్నటువంటి ఈ నిలవ పచ్చళ్ళు అదేనండి పికిల్స్ అయితే మనకి ఒక 6 నెలలు అయినా సరే పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువగా సన్లైట్ అది ఉంటుంది అండ్ మంచిగా వీటిని అన్నిటి కూడా తేమ లేకుండా చూసుకుని మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పి ఈ పచ్చళ్ళు అయితే ఈ సీజన్లో పెట్టుకుంటే పచ్చళ్ళు అయితే మటుకి 6 నెలలైనా సరే పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా పాతకాలంలో ఎలా ప్రిపేర్ చేశారో అదేవిధంగా ఈరోజు అయితే ఈ కొత్తిమీర నిలవ పచ్చడి అదేనండి కొత్తిమీర ఆవకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి కొత్తిమీర వచ్చేసి ఈ సైజు కట్టలు అయితే 2 తీసుకున్నాను, మనకి పెద్ద సైజు కట్టలు. నెక్స్ట్ ఇక్కడ నేను నిమ్మకాయలు యూజ్ చేస్తున్నానండి పులుపు కోసం. కొంచెం మంది అయితే చింతపండు యూజ్ చేస్తారు, చింతపండు కన్నా నిమ్మకాయ పులుపు అనేది మంచిదని చెప్పి నేను నిమ్మకాయలు యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయలు ఇలాంటి పెద్ద సైజు ఒక 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా కొత్తిమీర నిలవ పచ్చడి అండ్ ఆవకాయ అన్నాను కదా నార్మల్గా పెడతారు, కానీ కొంచెం కొత్తగా మాట నేను నువ్వులు కొత్తిమీర ఆవకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే మనము ఇక్కడ ఏ కప్పుతో కారం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు నువ్వులను కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కొద్దిగా మెంతులు అండ్ ఆవాలు ముందుగా ఫ్రై చేసి పొడుము కొట్టుకోవాలి, తర్వాత తాలింపు అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసరికి శనగ నూనె యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు నువ్వుల నూనె అయినా సరే లేదంటే వేరుశనగ నూనె అయినా సరే యూజ్ చేయాలి. సో అందుకని చెప్పి ఈరోజు శనగ నూనె వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను. ఈ నూనె అయితేనండి నేను గానుగ దగ్గర మనకి చెక్క గానుగులు ఉన్నాయి కదా అక్కడైతే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో అక్కడైతే తెచ్చుకున్నానండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీ వీలుని బట్టి అయితే మీరు తెచ్చుకోండి. ఇప్పుడైతే ఈ కొత్తిమీరని చక్కగా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కడిగేసుకుని మనం ఎండలో మాట ఆరబెట్టుకోవాలి. మరీ హార్డ్గా ఇలా కాదండి, పైన ఉన్నటువంటి తేమంతా కూడా పోయే వరకు చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా లెమన్స్ని కూడా ఒకసారి కడిగేసి ఈ లెమన్స్ని కూడా ఎండలో పెట్టేస్తున్నాను, తర్వాత జ్యూస్ అనేది రెడీ చేసేస్తాను. ఇక్కడైతే 2 అవర్స్ సుమారు నేను ఈ కొత్తిమీర అంతటిని కూడా ఎండలో అయితే పెట్టుకున్నాను. లెమన్స్ జ్యూస్ తీసేసుకుని కొంచెం ఎండ పొరలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. కాడలండి ఈ మాత్రం కాడ ఉంచుకోండి, మరి కాడ తీయవలసిన అవసరం అయితే లేదు. లాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది కదా లీవ్స్ లేకుండా ఆ కాడ అయితే తీసాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా 1 స్పూన్ వరకు మెంతులు, ఆయిల్ కానీ ఏమి వేయకూడదండి, జస్ట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ మెంతులు అండ్ మనకి మార్కెట్ లో 2 రకాల ఆవాలు ఉంటాయండి, చిన్న ఆవాలు అండ్ పెద్ద ఆవాలు. కానీ మనం పచ్చళ్ళకి అయితే పెద్ద ఆవాలు ఉంటాయి కదా అవి యూజ్ చేయాలండి. 1 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసేసుకుని మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ అనేది చేసేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడుతున్న సౌండ్ వస్తుంది అండ్ మెంతులు కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ అనేది పట్టుకుని పొడిని చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గానుగ నూనె యాడ్ చేసుకుంటున్నా. ఈ నూనెలోనే మనం కొత్తిమీర అనేది చక్కగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కొత్తిమీరని వేసేస్తున్నాను. కొత్తిమీర ఈ విధంగా మగ్గించేసుకోవాలి. మరొక 2 మినిట్స్ అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను, అప్పుడు ఇంకా బాగా డ్రైగా అవుతుంది అన్నమాట. ఇక్కడ 1/2 కిలో ఆయిల్ మాట వేరుశనగ నూనెని చక్కగా ముందుగా హీట్ చేసుకున్న తర్వాత వేరుశనగ అయినా సరే లేదంటే నువ్వుల నూనె రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. తాలింపు గింజలు వచ్చేసి కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇలాగా దంచి కొట్టుకున్నటువంటి వెల్లుల్లి గడ్డలు ఒక 2 వెల్లుల్లి గడ్డలు ఇలా కచ్చబచ్చ దంచుకోవాలన్నమాట. వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడే యాడ్ చేసేసుకోవడమే. కొంచెం మంది పచ్చివి యాడ్ చేస్తారండి, కానీ ఇలాగా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నువ్వులను కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నువ్వులు వచ్చేసి మీకు చెప్పాను కదా 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. నువ్వులు కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఈ నువ్వుల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు మాట పలుకు తగులుతున్నప్పుడు నువ్వుల టేస్ట్ అనేది భలే తెలుస్తుందండి. సో అందుకని చెప్పి నువ్వులు అనేవి యాడ్ చేస్తాను. అంతేకాకుండా మనం నువ్వుల్ని డైలీ
లైఫ్లో యూజ్ చేయాలి కదా, ఈ ప్రాసెస్ కూడా మంచిదే. ఎప్పుడు కూడా మామిడికాయతోటి చేసినటువంటి ఆవకాయలే కాకుండా ఇలా కొత్తిమీరతోటి గోంగూరతోటి చేసుకుంటే ఇంకా అదిరిపోతాయండి. చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ స్టేజ్లో అన్నమాట కొద్దిగా ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీరని ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఏదైనా ఒక పళ్ళెంలో యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ కచ్చా బచ్చా ఉండే విధంగా చూసుకోండి, అంతేగాని బాగా మెత్తగా అయితే చేసుకోకూడదు. చూడండి మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే ఉండాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మరి పేస్ట్ అయిపోతే మనకి అంత అనిపించదు. సో అందుకని చెప్పి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొడిని చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతులు అండ్ ఆవాల పొడి, దీన్ని అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా. 1 స్పూన్ వరకు ఇదైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నా. మీకు ఈ కప్పుతోటి యాడ్ చేసేయండి, కరెక్ట్గా సరిపోద్ది. స్పూన్తో చూపిస్తున్నాను కదా, మీకు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ముందుగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసినటువంటి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకి నిమ్మకాయలు ఏంటంటే పెద్ద సైజువి కాస్త రసం అనేది ఎక్కువ వస్తుంది. సో కొంచెం పులుపు చూసి వేసుకోండి, మీకు ఎక్సెస్ ఉంటే ఉంచేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం పులుపు అనేది ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలి. చూడండి వీటిని అన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుంది. ఒకవేళ నిమ్మకాయలు అవైలబుల్గా లేని వాళ్ళు అయితే కొద్దిగా చింతపండు రసం జ్యూస్ తీసుకుని దాన్ని ఉడకబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా లెమన్ జ్యూసే యూజ్ చేస్తానండి, హెల్త్కి కూడా మంచిది కదా. సో అందుకని చెప్పి లెమన్ జ్యూస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం చింతపండుతోటి చేసేదే కాకుండా ఇలా లెమన్ జ్యూస్తో పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కదా, ఇక్కడ మనకి ఈ ఆయిల్ అనేది లైట్ గోరువెచ్చగా ఉంది. ఈ స్టేజ్లో ఈ ఆయిల్ అంతటిని కూడా మనం ఈ పచ్చట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కాస్త ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. మనకి యూజ్ చేసి కోల్ది మాట ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట, మనకి డ్రై అయిపోయినట్టు అయిపోద్ది. సో అందుకని చెప్పి కలుపుకున్నప్పుడే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నువ్వులు కూడా యాడ్ చేసాం కదా, చూడండి మీకు ఆయిల్ ఎక్కువగా కనిపించిందా? ఫస్ట్ చూడండి పచ్చట్లో కలిపేటప్పటికి అసలు ఆయిలే తెలియట్లా. చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చేసేవారు అన్నమాట, అమ్మ వాళ్ళు. సేమ్ అదే ఊరగాయలా అనిపించింది. కలిపి కోల్ది మంచి స్మెల్ కూడా, అరోమా కూడా వస్తుందండి మనకి. ఇక్కడ మెంతుల స్మెల్ అండ్ ఆవాల స్మెల్, లెమన్ స్మెల్ అన్నీ కూడాను. అండ్ నువ్వులు కూడా యాడ్ చేసాం కదా, వాటి స్మెల్ కూడా మంచిగా తెలుస్తుంది. రిమైనింగ్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఈ పచ్చడి అండి అప్పటికప్పుడు కన్నా ఒక 2 రోజుల తర్వాత మనం అన్నంలో కలుపుకుని తింటే మంచి టేస్ట్ అయితే తెలుస్తుందండి. ఎందుకంటే మనకి లెమను అన్నీ కూడా మంచి ఊరుతాయి అన్నమాట. ఊరి కోల్ది టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు ఇప్పుడే నోరు ఊరుతుందండి ఈ పచ్చడి కలుపుతుంటే. ఎప్పుడెప్పుడు ముందు మిక్స్ చేసుకుని రైస్లో తినేద్దామా అని. మరి చూసారు కదండి మన కొత్తిమీర అండ్ నువ్వుల ఆవకాయ అయితే. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా చక్కగా కొత్తిమీర కట్టలు తెచ్చుకుని పచ్చడి అయితే ట్రై చేసేయండి. దానికన్నా ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.